హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అయితే చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా. నా స్టైల్లో ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో మరి రెసిపీ చూసేద్దామా? ముందుగా ఫ్రెష్గా ఉన్న చేపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, వెనిగర్ లేదా నిమ్మరసాన్ని వేసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ టొమాటోలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని టొమాటో ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. దీన్ని చల్లారాక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో 7-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పొడుగ్గా చీల్చుకున్న 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్టవ్ మీద కానీ పొయ్యిలో కానీ కాల్చుకొని దాన్ని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వలన కూర రుచి అమాంతం పెరిగిపోతుందండి. సో అస్సలు స్కిప్ చేయొద్దు. ఆనియన్ పేస్ట్ వేసాక ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాడకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఇలా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. అందులోంచి కొద్దిగా రసాన్ని వేసేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తే మనం వేసుకున్న టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్ చక్కగా మగ్గిపోయి అందులోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా పరుచుకొని వేసుకోవాలి. చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా పరుచుకొని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వలన చేప ముక్కలకి ఉప్పు, కారం, పులుపు బాగా పడతాయి. తర్వాత మిగిలిన చింతపండు రసాన్ని కూడా వేసుకొని గరిటె పెట్టకుండా ఇలా షేక్ చేస్తూ తిప్పుకోవాలి. ఇప్పుడు నేను ఒక 4-5 బెండకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫిష్ ఫ్లేవర్ అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకి పట్టి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఈ స్టెప్ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే ఇలా బెండకాయలని కానీ వంకాయలని కానీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన టేస్టీ చేపల పులుసు తయారైపోతుందండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేపల పులుసు తయారు చేసేసుకున్నామో. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.